న్యాచురల్గా అనిపించిందండి. అంటే ఐ టు ఐ డైలాగ్ చెప్పడం చాలా నచ్చింది. అంటే అలాంటి కాదు. ఐ థింక్ యునో జనరల్గా ఒక ఆఫ్ సెట్ ఫ్రెండ్షిప్ ఉంటుంది అండ్ ఆన్ సెట్ కెమిస్ట్రీ ఉంటుంది. బోత్ ద ప్లేసెస్ వీ హ్యాడ్ సచ్ గుడ్ interactions and relationship, and I think that's beautiful to have. Adi rare, and I'm glad that I had that. Maria, I'll just add one more thing. Me previous ఒకసారి మన ఇంటరాక్షన్ అప్పుడే ఆస్క్ యూ, అంటే జాతిరత్నాలు ఇంపాక్ట్ ఈస్ సో హై, పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ యూ టు సీ ఇన్ సిమిలర్, అంటే చిన్న ఒక మైండ్లెస్ గర్ల్ కైండ్ ఆఫ్ రోల్లో చూడాలని ఎక్కువ కోరుకుంటున్నారు. దట్స్ వాట్ యూనో, చాలా మీమ్స్లో కూడా యువర్ పాపులర్ ఫర్ దట్ యాక్చువల్లీ. కానీ నెక్స్ట్ చేసిన ఫిల్మ్స్లో అది ఎప్పుడు టర్న్ అప్ కలదు. అంటే యాజ్ అన్ యాక్టర్గా మీకు చేసిన రోజే మళ్ళీ ఎందుకు చేయాలి అనిపించవచ్చు బేసికల్గా. కానీ బట్ వెన్ ఆడియన్స్ ఆర్ యూనో డిజైరింగ్ టు సీ యూ ఇన్ దట్ రోల్, వాట్ కైండ్ ఆఫ్ రోల్ యూ హ్యావ్ యాక్చువల్లీ డన్ ఇన్సైడ్ దిస్ ఫిలిం? అంటే ఆబ్వియస్లీ ఇట్స్ డిఫరెంట్ అండి. ఇట్స్ నాట్ అ మైండ్లెస్ గర్ల్, ఐ కెన్ సే దట్ ఫర్ షూర్. అమ్మాయి చాలా స్మార్ట్, అమ్మాయి చాలా యూనో షీ హ్యాస్ హర్ ఓన్ ఎయిమ్స్ అండ్ గోల్స్. అంటే డెఫినెట్లీ జాతిరత్నాలు లాగా లేదు. అండ్ నాకు చిన్నప్పటి నుంచి అది ఒక ఉంటుంది, అంటే జస్ట్ ఇఫ్ ఐ డన్ సంథింగ్ ఐ వాంట్ డూ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్. నాట్ లైక్ ఐ డూ నాట్ లైక్ వాట్ ఐ డిడ్ ఇన్ జాతిరత్నాలు, ఐ లవ్డ్ ఇట్. అండ్ ఆ మైండ్లెస్ క్యారెక్టర్ మీరు చెప్పినట్టు అది ఒక సింప్లీ జస్ట్ ఎగ్జిస్టింగ్ లైక్ దట్ ఈస్ కామెడీ. అంటే యూ డోంట్ యాక్చువల్లీ హ్యావ్ టు సే ఎనీథింగ్ ఆల్సో, జస్ట్ ప్లే డమ్ అండ్ దట్స్ కామెడీ కదా అప్పుడప్పుడు. సో ఆబ్వియస్లీ ఐ లవ్డ్ ఇట్, కానీ మేబీ ఐల్ వెయిట్ ఫర్ ద రైట్ స్టోరీ టు బ్రింగ్ బ్యాక్ దట్ సైడ్ ఆఫ్ the character again. Cool, and all the best producer garu. Sir, actually ఇందాక ఆల్రెడీ అడిగారు మిమ్మల్ని, అంటే యానిమేషన్ ఇండస్ట్రీ